నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ నేను కల్పన బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఆర్ఓలతో పాటు ఏఆర్ఓలు కీలకం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం ఆడదాం ఆంధ్ర అంతా అవినీతిమయం అడుగడుగున అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపణ తమ శాఖలోని అన్ని విభాగాలను పటిష్టపరిచేందుకు కృషి చేస్తా విశాఖ రేంజ్ డీఐజీగా బాధ్యతలు స్వీకరించిన విశాల్ గున్ని వెల్లడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభివృద్ధి సీఎం జగన్తోనే సాధ్యం బీజేపీ ప్రెస్ క్లబ్ లో జాతీయ అధ్యక్షులు కొంగుర అనిల్ కుమార్ వెల్లడి ఇక వివరాల్లోకి వెళ్తే విశాఖ జిల్లా పరిధిలోని గల సింహాచల దేవస్థానం ఇనం భూముల్లోని నిర్మాణదారుల మరమ్మతులకై నిర్భయంతర పత్రాల పంపిణీ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీనివాసమూర్తి స్థానిక నాయకులతో కలిసి హాజరై లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ దేవస్థాన భూములపై ఇప్పటికే ప్రజా ప్రయోజనాల ఉన్నందున భూ సమస్య పరిష్కారానికి ఇంకా సమయం అవసరం కనుక ప్రస్తుతానికి ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించిందన్నారు ఇప్పటికే అనేక మంది ఈ నిరాభ్యంతర నిర్మాణ పత్రాలు అందజేశామని అర్హులైన వారు దరఖాస్తు చేసుకుంటే వారికి కూడా అందజేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు బల్లా రాంబాబు దాసరి సత్యబాబు వినోద్ పీతల విష్ణు తామర్ల నరసింగరావు తదితరులు పాల్గొన్నారు వీటన్నిటిని ఆన్లైన్ ద్వారా మరలా మేము తహసీల్దార్కి ఫార్వర్డ్ చేశాం అక్కడి నుంచి ప్లానింగ్ సెక్రటరీ విఆర్ఓ వెరిఫికేషన్ జరిగాక తహసీల్దార్ రికమెండేషన్తో మళ్ళీ మాకు వచ్చాక వెరిఫికేషన్ చేసుకొని ఏవైతే రికమెండ్ చేశారో వాటన్నిటికి కూడా మనం అనుమతులు మంజూరు చేసాం ఇస్తున్నాం అంటే ఆల్రెడీ ఇచ్చేసాం మీకు బ్యాలెన్స్ అయిపోతే ఇది వస్తా అయిపోతుంది నా రిక్వెస్ట్ ఏంటంటే కొద్దిమందికి మాది నిజంగా ఉన్నా కూడా అనుమతి రాలేదని ఎవరన్నా అనుకున్నా మరలా మీరు ఎవరన్నా అటువంటిది మీరు రిప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా మా ఇంజనీరింగ్ సిబ్బంది కూడా మళ్ళీ పంపిస్తాం అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలియజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అధికారికంగా చేపట్టాల్సిన కార్యక్రమం స్థానిక కార్పొరేటర్ నిర్వాహకం కారణంగా ఆగిపోయిందని ఈ విషయాన్ని అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్తున్నట్లు భాజపా గాజువాక కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు చెప్పారు జీవీఎంసీ 74వ వార్డ్ దల్లివానిపాలెం సచివాలయం ఆవరణలో వికసిత్ భారత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అనుకున్న సమయం అవుతున్న లబ్ధిదారులు స్థానికులు ఎవరూ రాకపోవడంతో ఆరా తీయగా అధికార పార్టీ కార్పొరేటర్ ఎవరిని సమావేశానికి వెళ్లనీయలేదని తెలియజేయడంతో బీజేపీ నేతలు మండిపడ్డారు కేంద్ర పథకాలను తెలియజెప్పడం కోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తే అడ్డుకోవడానికి కార్పొరేటర్ ఎవరిని ప్రశ్నించారు ఈ విషయాన్ని తాము సీరియస్గా తీసుకుంటున్నామని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎంపీ జీవీఎల్ ద్వారా కేంద్ర నాయకత్వం దృష్టికి ఇక్కడ జరిగిన విషయాన్ని చేరవేస్తున్నట్లు తెలిపారు గత 9.5 ఏళ్లలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు దేశం కోసం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు తెలియజేస్తూ దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం 74వ వార్డు దల్లివానిపాలెంలో జరగాల్సి ఉండింది కానీ కొంతమంది లోకల్ కార్పొరేటర్ అని చెప్పుకునే కొంతమంది రౌడీలు వాళ్ళంతా కూడా గవర్నమెంట్ అధికారులకి అదేవిధంగా ఆర్పీలకి వీళ్ళందరికీ ఫోన్లు చేసి బెదిరించారంట కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ గారి ప్రోగ్రాం ఇది అఫీషియల్ ప్రోగ్రాం దీన్ని కూడా ఆపారంటే వాళ్ళు రౌడీయానికి మరి మనం చూడాలి ఇది మేము భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా ఇది ఢిల్లీ లెవెల్ పెద్దలందరికీ కూడా లిఖితపూర్వకంగా మా రాష్ట్ర అధ్యక్షురాలకి మా జిల్లా అధ్యక్షులకి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే ఇది పార్టీలకు ప్రాంతాలకు కులమత అతీతంగా జరిగే ఒక మంచి కార్యక్రమం ఎవరైతే పేదలు ఉన్నారో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా నేరుగా వచ్చే చాలా సంక్షేమ పథకాలు ఉన్నాయి అవన్నీ తెలియక వాళ్ళకి అందటం లేదు అవన్నీ కూడా వాళ్ళకి తెలియజేసి అందే విధంగా చేయటం కోసం ఈ యొక్క భారత ప్రభుత్వం ఇది చేపట్టడం జరిగింది
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు 120 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్వహిస్తున్న ఆడదాం ఆంధ్ర అవినీతికి అధికార దుర్వినియోగానికి చిరునామాగా మారిందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. సోమవారం ఆయన విశాఖలో పౌర గ్రంథాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇది చాలదన్నట్లు రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు, కంపెనీలు, సంస్థల నుంచి సుమారు 500 కోట్ల రూపాయల వరకు ఆడదాం ఆంధ్ర పేరిట దండుకున్నారనే ఆరోపణలు ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమం విఫలమైందని అంటున్న నిధులు మాత్రం విచ్చలవిడిగా ఖర్చు అయిపోతున్నాయని, అవినీతి మంత్రిగా ముద్రపడిన ఆర్కే రోజా పెద్ద నిజాయితీ పరుడుగా యువతకు సందేశాలిచ్చే శాప్ చైర్మన్ సిద్ధార్థరెడ్డిల ఆధ్వర్యంలో అధ్యాన్నంగా ఆడదాం ఆంధ్ర ఆటలు సాగుతున్నాయని ధ్వజమెత్తారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆడదాం ఆంధ్రకు అయిన ప్రతి రూపాయి ఖర్చుని ప్రజలకు తెలియజేసి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జనసేన ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్తలు నాగలక్ష్మి చౌదరి, కిరణ్ ప్రసాద్, రూపా, బంటు రవి తదితరులు పాల్గొన్నారు. ఆడుదాం ఆంధ్ర అనేది పూర్తిగా అవినీతిమయం. అడుగడుగున అధికార దుర్వినియోగం చేయడమే ఆడుదాం ఆంధ్ర యొక్క ముఖ్య ఉద్దేశం. వైసీపీ కార్యకర్తలు, వాలంటీర్లే క్రీడాకారులుగా ఇవాళ వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉందో ఆ యొక్క తీరు పూర్తి స్థాయిలో తేటతెల్లమైంది. క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ క్రీడాకారులు వెళ్ళి ఫిర్యాదు చేశారు, మాకు కనీసం భోజనం లేదు, పడుకోవడం నిలువ వేయడం లేదని. ఆ జిల్లా కలెక్టర్ గారు చెప్పారు, ఒక్కొక్క క్రీడాకారుడికి మీకు 600 రూపాయలు ప్రభుత్వం కేటాయించింది, ఖచ్చితంగా వచ్చి తీరుతామని చెప్పి. ఎక్కడ ఒక్కొక్క క్రీడాకారునికి 600 రూపాయలు కనుక ఇస్తే ఆ డబ్బులు ఇన్ని కోట్ల రూపాయలు ఏమైపోయినాయి, ఎక్కడ వెళ్ళిపోయినాయి? ప్రతి జిల్లాలో కలెక్టర్లని, జాయింట్ కలెక్టర్లని, అధికారులని క్రీడాకారులు నిర్ణయిస్తున్న పరిస్థితి. ఆడదాం ఆంధ్ర అనేటువంటిది అవినీతిమయంలో కూరుకుపోయిందన్న దానికి నిదర్శనం మీకు ఒకటే. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల అభివృద్ధి సీఎం వైఎస్ జగన్తోనే సాధ్యమవుతుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల మహాసేన రాష్ట్ర అధ్యక్షులు పుచ్చుల రాంబాబు స్పష్టం చేశారు. ఈ మేరకు ఢాబా గార్డెన్స్ బీజేపీ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి జగనన్నతోనే సాధ్యమని అన్నారు. ఎన్ని పార్టీలు కలిసొచ్చినా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరని, రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డితోనే ఉన్నారని స్పష్టం చేశారు. అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందాలంటే మరలా వైసీపీ ప్రభుత్వం రావాలని అన్నారు. కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు కంగర అనిల్ కుమార్, కార్యదర్శి అంజలి, తాండ్ర కిరణ్, డిఎస్ ప్రభాకర్, రాధిక తదితరులు పాల్గొన్నారు. మా ఆర్గనైజేషన్ గురించి కనుక చూసినట్లయితే భారతదేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరినీ కూడా ఏకం చేయాలి, ఒక శక్తిగా మార్చాలి. రేపు రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాలే రాజ్యాధికార దిశలో ముందుకు వెళ్ళాలన్న ఒక దృఢ సంకల్పంతో ఈ సంస్థను మరి 2016 సంవత్సరంలో 2-3 మొదలుపెట్టామండి. మరి 2-3 మొదలుపెట్టిన ఈ సంస్థ ఈరోజు ఒక 8 రాష్ట్రాలకు విస్తరించింది. ఒక 18,000 మంది టీం ఉన్నారు. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో, అటు ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలంగాణలోను కూడా 2 రాష్ట్రాల్లో కూడా మేము అంటే అన్ని నియోజకవర్గాల్లో కూడా మా యొక్క కమిటీలు ఉన్నాయండి. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహాసేన సంస్థ తరఫున మా విలేకరుల సమావేశం ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, మరి ఈరోజు ప్రభుత్వం చూసినట్లయితే బడుగు బలహీన వర్గాల అంటే వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది జగన్ ప్రభుత్వమే అండి. దేశంలో మా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహాసేన చాలా బలంగా, దృఢంగా వ్యాపించి ఉన్నాము, విస్తరించి ఉన్నాము. చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో మొదటి ఉద్దేశం ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరినీ ఏకం చేసి మా ఆశయాలకు, మా ఆకాంక్షలకు అనుగుణంగా ఏ రాష్ట్ర ప్రభుత్వాలు మాకు రాజ్యాధికారంలో కానీ, పథకాల విషయంలో కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంపార్టెన్స్ ఇస్తుందో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు తెలుపుకుంటూ వస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం ఇచ్చే విషయంలో కానీ, పథకాలు అమలు చేసే విషయంలో కానీ ప్రతి విషయంగా పూర్తిగా వైసీపీ గవర్నమెంట్ చేస్తూ ఉంది కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ శాఖ పూర్తి మద్దతు తెలుపుతూ ఉంది.
విశాఖ దక్షిణ నియోజకవర్గం 41వ వార్డు జ్ఞానాపురం వైసీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ సీనియర్ నాయకులు కోడిగుడ్ల శ్రీధర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తమ అభిమాన నేత వద్దకు చేరుకుని శుభాకాంక్షలు తెలిపి కేకును కట్ చేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్తో కలిసి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన వారిని కోడిగుడ్ల శ్రీధర్ అభినందించారు. సందర్భంగా కోడిగుడ్ల శ్రీధర్ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ మాట్లాడుతూ తనపై ఎంతో అభిమానం చూపిన కార్యకర్తలకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఎల్లవేళలా వారికి అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తనకు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్పొరేటర్ కందుల నాగరాజు, కనక మహాలక్ష్మి దేవస్థానం చైర్మన్ కొల్లి సింహాచలం, 41వ వార్డు అధ్యక్షులు వేలంగిని రావు తదితరులు శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఉన్నారు. అతి తక్కువ సమయంలో ఒక మంచి ద బెస్ట్ పొలిటికల్ లీడర్గా గుర్తింపు తెచ్చుకున్నటువంటి నాయకుడు దక్షిణ నియోజకవర్గంలో ఎవరైనా ఉన్నారంటే అది కోడిగుడ్ల శ్రీధర్ గారు అని చెప్పి చెప్పచ్చు. వన్ సైడెడ్ ఎలక్షన్ నడపగలిగే సత్తా ఉండే నాయకుడు. జ్ఞానాపురంలో అనేక సమస్యలకి పరిష్కారం అందించిన నాయకుడు. ప్రజల అభిమానాన్ని, పేదల అభిమానాన్ని, ముఖ్యంగా ఏ కష్టం వచ్చినా సరే ఆ పేదవాడి ఇంటికి వెళ్ళిపోయి ధన సహాయం చేసే ఒక మానవతావాది. ఆ మదర్ తెరీసా ఏదైతే చెప్తారో ఎప్పుడు కూడా ద బిగ్గెస్ట్ డిసీజ్ ఆఫ్ టుడే ఈజ్ నాట్ tuberculosis or cancer. It is rather the feeling of being unwanted. నాకెందుకులే అనుకోవడమే అది అతిపెద్ద జబ్బు అంటారు. కానీ మా నాయకులు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతారు. ముందుగా మా హస్బెండ్కి బర్త్డే విషెస్ తెలియజేసుకుంటున్నాను నా తరపు నుంచి. అలాగే వార్డులోని చాలామంది యువత బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ రోటరీ బ్లడ్ సెంటర్ వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. వచ్చి వాళ్ళ దగ్గర నుంచి బ్లడ్ అందరూ వాళ్ళకి డొనేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే చాలామంది ప్రాణాలు కాపాడగలుగుతూ ఉన్నారు. మరి ఇందుకు ముఖ్యంగా మా శ్రీధర్ గారికి ప్రజల సేవ అంటే ఎక్కువ ఇష్టం ఆయనకి. మరి ఆయనకి అనుగుణంగా మరి నేను కూడా ఆయన నాకు ఒక బాధ్యతను అప్పచెప్పారు. ఇలా కార్పొరేటర్గా నన్ను నిల్చోబెట్టి మరి ఆయన ఇచ్చిన బాధ్యతను నేను బాగా సక్రమంగా నెరవేర్చుకుంటున్నాను. అలాగే ఇంకా ఆయనకి ఇష్టమైనవన్నీ కూడా మేము మా వార్డ్ డెవలప్మెంట్ అన్ని చేయడానికి బాగా ట్రై చేస్తున్నాము. ఇంకా ఎందుకంటే చాలా డెవలప్మెంట్ అనేది చేసాము. ఆయన మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను. నా బర్త్డే సందర్భంగా మా వార్డు కార్యకర్తలు, అలాగే నా శ్రేయోభిలాషులు, దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, అలాగే కోలా గురువులు గారు, బేరా భాస్కర్రావు గారు, ఇంకా కొల్లి సింహాచలం గారు, అలాగే కందుల నాగరాజు గారు, వీళ్ళందరూ వచ్చి నాకు విషెస్ చెప్పారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ అలాగే రోటరీ వాళ్ళకి ముఖ్యంగా వారికి ప్రతి సంవత్సరం ఇక్కడ మెడికల్ క్యాంప్ అది నిర్వహిస్తున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుతూ అలాగే మా మిస్సెస్ కోడిగుడ్ల పూర్ణిమ గారికి, ఎందుకంటే ఆవిడ నేను మ్యారేజ్ చేసుకున్న ఆవిడ నా భాగస్వామి అయ్యాక నేను ఎన్నో కాంట్రాక్ట్స్ కానీ ఇంకా ఇతర పదవులు కానీ అన్నీ వచ్చాయి. కాబట్టి ముఖ్యంగా ఆవిడకి కృతజ్ఞత తెలుపుతూ ఈరోజు మా జ్ఞానాపురం ప్రజలకి నేను ఒక వాగ్దానం చేస్తున్నాను. ఏంటంటే రోడ్స్ ఇవన్నీ డెవలప్ చేస్తామని ఆల్రెడీ చెప్పాం. ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం కుటుంబాలకు రాజకీయాలకు అతీతంగా ముస్లిం వెల్ఫేర్ సొసైటీ బాసటగా నిలుస్తుందని కమిటీ గౌరవ అధ్యక్షుడు అబ్దుల్ మునీర్, అధ్యక్షుడు హైదర్ అలీ సింఘా, షారూఖీ, మహమ్మద్ నజీర్ తెలిపారు. ఈ సందర్భంగా న్యూ కాలనీలో ఓ ఫంక్షన్ హాల్లో మునగపాకకు చెందిన ఓ నిరుపేద ముస్లిం వధువుకు సొసైటీ తరపున అత్యంత ఘనంగా వివాహం చేసి సారీని అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తమ సొసైటీ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు నిరుపేద ముస్లింలకు అండగా నిలుస్తున్నామన్నారు. ముస్లిం సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని పథకాలు ప్రకటించినా అమలుకు నోచుకోవడం లేదని వాపోయారు. జిల్లాలో ఉన్న నిరుపేద ముస్లింలు ఎటువంటి సహాయం పొందేందుకైనా తమను సంప్రదిస్తే వారి సంక్షేమానికి సొసైటీ కృషి చేస్తుందని పేర్కొన్నారు.
సమావేశంలో చిన్న రెహమాన్, ఉపాధ్యక్షులు హాజీ మీర్ అబ్బాస్ హుసేన్, కార్యదర్శి హాజీ సయ్యద్ అమీర్ ఖాన్, కోశాధికారి అహ్మద్ వలీ, హబీబ్, రెహమతుల్లా, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆ కమిటీ పెద్దలు మునీర్ భాయ్ గారు కానీ, అలాగే అమీర్ జాన్ గారు కానీ, అలాగే సింకా గారు కానీ, ఆలీ గారు కానీ, ఇంకా ముఖ్యులు పెద్దలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ అందరి ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం. అయితే మీరందరూ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళైనా సరే ఇవాళ ముస్లిమ్స్ గురించి ఏ విధంగానైనా సరే సంక్షేమ పథకాల్లో కానీ, అలాగే వాళ్ళ యొక్క అభివృద్ధి విషయంలో కానీ ఏదన్నా చేయాలంటే మాలో మేము ఒకటై చేయాల్సి వస్తుంది తప్ప మాకు వేరే విధంగా ఎక్కడ చేదోడు వాదడు కానీ మాకు ఆస్కారాలు కానీ ఎక్కడ దొరకట్లా. అదే గోవాలో ఇవాళ ఇలాంటి సొసైటీలు, మసీద్ పెద్దలు, అలాగే మత పెద్దలు అందరూ కలిసి మా యొక్క కమ్యూనిటీ మేము హక్కును చేర్చుకోవాలి. హోటల్ సింకా గ్రాండ్లో ముస్లిమ్స్ వెల్ఫేర్ సొసైటీ తరపు నుంచి ఈ ఊళ్ళకి సంబంధించిన అన్ని పార్టీలు వాళ్ళం ఏకమై ఒకే స్థానంలో కూర్చున్నాం ఈరోజు. ఇప్పుడు దాకా ప్రతి ప్రభుత్వం వచ్చే ముందు మా ముస్లిం సోదరులకి అవకాశం కల్పించండి అని, పొలిటికల్గా అవకాశం కల్పించండి అంటే ఎవరన్నా అది ఒక వంకలాగా తీసుకొని మీరు ఒకటే ఇవ్వండి, ఎందుకంటే మీలో పడదు, ఇలాంటి మాటలు చెప్పి మా ముస్లిమ్స్ని బుజ్జగించి ఈసారి అవకాశం అని దాటేశారు. దాటుతూ 72లో దీన్ గారికి ఇచ్చారు, 94లో రెహమాన్ గారికి ఇచ్చారు. అది 30 సంవత్సరాలు, అంతకుముందు 20, 30, 50 సంవత్సరాలు జరిగిపోయింది. 50 సంవత్సరాలు జరిగిపోయినా మా యొక్క సోదరుల్ని ప్రతి పార్టీ వాళ్ళు వాడుకుంటున్నారు. ఏ పార్టీ వచ్చినా వాళ్ళని మా మనుషుల్ని వాడుకుంటూ వాళ్ళని పక్కన పెట్టాడు. విశాఖపట్నంలో డీఐజీ రేంజ్ కార్యాలయంలో రేంజ్ డీఐజీగా ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేంజ్ పరిధిలోని ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి తమ శాఖలోని అన్ని విభాగాలను పటిష్టపరిచేందుకు కృషి చేస్తామని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రజల లక్ష్యంగా పోలీస్ స్టేషన్ స్థాయిలో అందరికీ న్యాయం జరిగేలా చేయటమే తన ప్రధాన కర్తవ్యమని తెలిపారు. అదేవిధంగా మన్యం, పాడేరు వంటి ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారిస్తామని, ఎన్డీపీఎస్ కేసులపై ప్రత్యేకంగా దృష్టి పెడతామని, రానున్న ఎన్నికల నేపథ్యంలోని ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలకు లోబడి పనిచేస్తూ ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు విజయవాడ నగరంలో డీసీపీగా విధులు నిర్వహించిన ఆయన పదోన్నతిపై విశాఖపట్నం రేంజ్ డీఐజీగా బాధ్యతలు చేపట్టారు. I've taken charge as DIG Vizag Range. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత అందరూ ఎస్పీలతో కానీ ఆఫీసర్స్తో కానీ డీటెయిల్డ్గా ఒక రివ్యూ తీసుకొని ఏ ఏరియాస్ మనం ఫోకస్ చేయాల్సింది ఉంది, ఏ ఏరియాస్లో మనము ఇంకా ఇంప్రూవ్మెంట్ తీసుకోవాల్సింది ఉంది, అవన్నీ కూడా నేను నేర్చుకుంటాను. అదేవిధంగా ఐ విల్ టేక్ అ స్టాక్ ఆఫ్ థింగ్స్. ముఖ్యంగా డిఐజీగా మై మెయిన్ ఫోకస్ ప్రజలకి మెరుగైన సేవలు అందించడము, క్షేత్రస్థాయిలో అదేవిధంగా పోలీస్ స్టేషన్ స్థాయిలో ప్రతి ఒక్క ప్రజలు వచ్చిన వాళ్ళకి జస్టిస్ జరగాలి, అది కూడా మనము ఫోకస్ పెట్టుకోవడం జరుగుతుంది. మోర్ అండ్ మోర్ మనము ఆలోచిస్తే మీరందరూ తెలుసు, డిఐజీ వైజాగ్ రేంజ్లో చాలా మారుమూల ప్రాంతాలు, ఎస్పెషలీ మన్యం ఏరియాస్ ఉన్నాయి, పాడేరు, ఈ ఏరియాస్లో కూడా శాంతి భద్రత కాపాడుకుంటే మనకి ప్రయారిటీ ఏరియా ఉంటుంది. విల్ బీ ఫోకసింగ్ ఆన్ ఆల్ దీస్ ఏరియాస్. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం పరంగా కూడా మనము ఫోకస్ దీని మీద సాధించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనకు మీరందరికీ తెలుసు, గత 6 months నుంచి ప్రభుత్వం ఎన్డీపీఎస్ పైన చాలా గట్టిగా ఒక ఉక్కువాదం టైప్ చేయడం జరిగింది. దీంతో చాలా కేసెస్ ఎన్డీపీఎస్ తగ్గాయి. మనకి ఎన్డీపీఎస్ కేసెస్లో మన డీటెయిల్డ్గా ఏ ఏరియా నుంచి మనకి ఈ గాంజా రవాణా జరుగుతుంది, అదేవిధంగా ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మనము ఫోకస్ చేసి దాన్ని అరకట్టడానికి తీసుకోవాల్సింది చర్యలు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. ఓవరాల్ ఐఎమ్ హ్యాపీ. మీరందరికీ తెలుసు, నెక్స్ట్ ఒక ఫ్యూ మంత్స్లో ఎలక్షన్ కూడా మనకి ఇట్స్ అప్కమింగ్ ఎలక్షన్స్ ఉన్నాయి మనకి.
ఆ ఏరియాలో కూడా మనం ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని జారీ చేయడము, అదేవిధంగా నిష్పక్షపాతంగా పనిచేస్తూ ఎలక్షన్ కమిషన్ కానీ చేసినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని మనము క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేయడానికి మనము వి విల్ వర్క్ హార్డ్. ఓవరాల్ ఐఎమ్ హ్యాపీ. అట్ ద సేమ్ టైం మరొకసారి మా మీడియా మిత్రులతో విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్క ప్రజలకి ఒక మెసేజ్ను తీసుకువెళ్ళండి. పోలీసు వాళ్ళు, ఎస్పెషలీ ఆంధ్ర పోలీసు, అందుబాటులో 24/7 మీతో ఉంటుంది. క్షేత్రస్థాయిలో, స్టేషన్ స్థాయిలో మీరు వెళ్ళి మీకు గ్రీవెన్స్లు ఉంటే దాన్ని సరి చేసుకోవచ్చు. ఫోకస్ విల్ బీ ఆన్ ఇంప్రూవింగ్ సర్వీసెస్ ఆఫ్ ద పోలీస్ అట్ ద స్టేషన్ లెవెల్. దట్ ఈస్ ద మెయిన్ ఫోకస్. మిగతా అన్నీ కూడా ఆటోమేటిక్గా ఫాలో అవుతాయి మనకి. సో దిస్ విల్ బీ ఫోకస్ ఫర్ మీ యాజ్ డిఐజీ. తప్పకుండా ప్రజలు కూడా ఏ టైం అయినా నన్ను కాంటాక్ట్ చేయవచ్చు, మా ఆఫీస్కి రావచ్చు, వారికి ఉన్నటువంటి గ్రీవెన్సెస్ మనతో పంచుకోవచ్చు. ఎస్పీలతో మాట్లాడి డెఫినెట్లీ వీ విల్ ఎన్ష్యూర్ ద గ్రీవెన్సెస్ ఆర్ రిజాల్వ్డ్. సామాజిక అంశాన్ని పరిగణలోకి తీసుకుని రాష్ట్ర వైకాపా అధిష్టానం గాజువాక సమన్వయకర్తగా రానున్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా యువకుడైన ఊరుకుటి చందుకి అవకాశం కల్పించింది అని కార్మిక నేత ఊరుకుటి బాబురావు తెలిపారు. పాత గాజువాక శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో యాదవుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడారు. సంక్షేమం, అభివృద్ధి ద్వారా ప్రజల హృదయాలను గెలుచుకున్న వైసీపీ ప్రభుత్వం ఈ ఎన్నికల్లో కూడా అధికారం చేపట్టేందుకు సమర్థులకు అవకాశం కల్పించింది అన్నారు. గాజువాకలో ప్రధాన సమస్యలను పరిష్కరించిన ఘనత వైసీపీదే అని అన్నారు. యాదవులకు ప్రాధాన్యత కల్పించిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చొప్పా నాగరాజు, ఊరుకుటి అప్పారావు, డక్కా లక్ష్మణరావు, నమ్మి సత్యనారాయణ, ఎల్లాజీరావు, మాడిస రాజు, గొలగాని నాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సోదరు కంటే కూడా వయసులో చిన్నవాడు, తెలివితేటలో పెద్దవాడు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఈరోజు చందుని వచ్చి గుర్తించారంటే వాడు నిజంగా ఈజ్ ఏ ఇంటలెక్చువల్ పర్సన్. మంచి మనందరికీ కూడా గర్వకారణం. రేపు రాబో రోజుల్లో వచ్చేటట్టుగానైతే మరి చందు ఎమ్మెల్యేగా గెలిచేటట్టుగానైతే మనందరం కూడా ఎమ్మెల్యేగా గెలిచినట్టే లెక్క. ఏ ఒక్క పని చేసినా సరే ఎవరి దగ్గరకు వెళ్ళి మరి గతంలో ఈ గాజువాక డెవలప్మెంట్కి అనేక మంది దగ్గరికి అనేక విధాలుగా మేము డొనేషన్ కానివ్వండి వాటికి కానీ వెళ్లాల్సి వచ్చేది. ఈ రోజు భగవంతుడి దయ వల్ల మరి ఊరుకుటి అప్పారావు గారి సారథ్యంలో మరి పెద్ద విఘ్నేష్ గారు వేసినటువంటి పునాదిని మేమందరం కూడా మనందరూ ఈ రోజు ఇక్కడ కూర్చొని మనందరూ కూడా చక్కగా మన కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం చక్కగా మాట్లాడుకోవడానికి షెల్టర్ డెవలప్ చేసుకున్నామంటే ఆ రోజు విఘ్నేష్ గారు వేసింది. ఈ రోజు ఊరుకుటి అప్పారావు గారి సారథ్యంలోనే ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. మరి దీన్ని మీరందరూ కూడా సహకరించి మంచి ఒక అవకాశం కల్పించండి. డెఫినెట్లీ మరి గాజువాక ఇంకా ఎవడో వస్తాడు, ఎక్కడి నుంచో వస్తాడు, ఏదో చేస్తాడని మనం ఉండేదానికంటే మన వ్యక్తుల్ని ఈ రోజు చందుకు వస్తుంది, రేపు ఇంకొకరికి వస్తుంది. యాదవ్ సోదరుడికి ఎవరికి వచ్చినా సరే మనందరం కూడా వెనుకండి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల అధికారులకు పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలని, అందుకోసమే శిక్షణ తరగతులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. లోక్సభ పరిధిలోని శాసనసభ నియోజకవర్గ ఏఆర్ఓల తొలి విడత శిక్షణ కార్యక్రమం ఏయూ కెమికల్ ఇంజనీరింగ్ బ్లాక్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ స్థాయి మాస్టర్ లైసెన్స్ సమీర్ అహ్మద్ జాన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలు, ఓటర్ల జాబితా, ఎన్నికల అధికారులు ప్రధానమని, ఈ ప్రక్రియ పూర్తయినట్లు వివరించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఆర్ఓలతో పాటు ఏఆర్ఓలు కీలకమని అన్నారు. గతంలో చాలా ఎన్నికలకు హాజరైనప్పటికీ ఈ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా జారీ చేసిన మార్గదర్శనాలు, సూచనలను తూచా తప్పకుండా పాటిస్తూ ముందుకు వెళ్లాల్సి ఉందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 విడతల్లో 1000 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నెలాఖరులోగా శిక్షణ కార్యక్రమాలు పూర్తి కానున్నట్లు వివరించారు. కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్, విశాఖ, విజయనగరం, అనకాపల్లి, పాడేరు, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాల జేసీలు, ఏఆర్ఓలు తదితరులు హాజరయ్యారు. మన రాష్ట్రంలో 3 చోట్ల అంటే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి మన ఏఆర్ఓస్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ, ఏఆర్ఓస్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి ట్రైనింగ్ స్టార్ట్ అయ్యాయి. సో ఈ 3 ఫేజ్లో జరుగుతాయి. ఈరోజు సుమారుగా 100 మందికి ట్రైనింగ్ ఇక్కడ ఇస్తున్నారు.
సేమ్ ఆల్మోస్ట్ 300 పర్సన్స్ మనకు టోటల్ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకి టోటల్ సంఖ్య 1000 పైన ఉంది. సో 3 ఫేజ్లో 300 ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు వైజాగ్లో నేను స్టార్ట్ చేశాము, విజయవాడలో మా అడిషనల్ CEO కోటేశ్వరరావు, తర్వాత తిరుపతిలో అడిషనల్ కమిషనర్ హరీంద్ర ప్రసాద్ ఈ ట్రైనింగ్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ట్రైనింగ్ సంబంధించి రిసోర్స్ పర్సన్ మొత్తం దేశం నుంచి వచ్చి ఉన్నారు. సో నేషనల్ లెవెల్ ట్రైనర్స్ మనం అంటాం దీన్ని. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ IIIDM ఇన్స్టిట్యూట్ నుంచి అందరినీ తయారు చేసి వాళ్ళని మొత్తం దేశంలో పంపించడం జరుగుతుంది. సో ఈ నేషనల్ లెవెల్లో ట్రైన్ అయిన వాళ్ళ రిసోర్స్ పర్సన్స్ ప్రతి రాష్ట్రానికి వెళ్ళి అక్కడ ఉన్న AROsని ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 డే చాలా డీటెయిల్డ్ ట్రైనింగ్ ఉంటుంది. 5 డే ట్రైనింగ్. ఆ 5 డే ట్రైనింగ్లో ఎలక్షన్ సంబంధించి అన్ని విషయాల మీద, అంటే నామినేషన్ నుంచి ఫైనల్ కౌంటింగ్ వరకు కన్సర్న్ ARO ఏం చేయాలి, స్టాచ్యుటరీ ప్రొవిజన్స్ ఏమున్నాయి, లీగల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి, గైడ్లైన్స్ ఏమున్నాయి, కొత్త గైడ్లైన్స్ ఏం వచ్చినాయి, ఏం రిపోర్ట్స్ పంపించాలి, తర్వాత ఎవరి ద్వారా ఏం పని చేయించాలి, MCC ఇష్యూస్ అంతా కలిపి ఫుల్ ట్రైనింగ్ 5 డేస్ ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. సో ఈ నెలాఖరి కల్లా, అంటే ఫిబ్రవరి ఎండ్ కల్లా ఈ అన్ని ట్రైనింగ్స్ ఆల్ AROs పూర్తి అయిపోతాయి. దీని తర్వాత నెక్స్ట్ మంత్లో అనౌన్స్మెంట్ ఎప్పుడైనా వస్తే మనము ఎలక్షన్ కండక్ట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ తరఫు నుంచి సిద్ధంగా ఉంటాం. Sure sir, everyone will benefit from the certification program immensely. And sir, I think this 2024 election will be more challenging compared to the previous elections. So in view of some peculiar conditions prevailing in the state of Andhra Pradesh, so I am confident sir, under the able guidance of the CEO sir, and with the mighty support of the Election Commission of India, and of course with the all kind of efforts and hard work put by all the collectors, ROs and AROs, I am very confident sir. This time I think we will certainly put all the best efforts to ensure that we will provide a free and fair and transparent election to the public of Andhra Pradesh sir. At the same time sir, the final SSR has released on 22nd of last month sir. So with the continuous support and continuous persuasion and meetings by the Honorable CEO sir, I think most of the collectors and districts have put their best efforts in bringing out one of the best electoral rolls in the last several years sir. But in spite of that, on daily basis we are seeing some frivolous complaints here and there in the papers and also by some of the political parties sir. But I am sure sir, I think maximum work has been done. So in spite of that, small things might have crept in sir, but I am confident after this training, certainly I think the AROs who get training here will again have same training format in the district also. They will also impart same kind of spirit and the knowledge that they have gained here today sir. And I am sure sir, I think all the AROs and EROs will put the best efforts in. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ROలతో పాటు AROలు కీలకం. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం. ఆడదాం ఆంధ్ర అంతా అవినీతిమయం, అడుగడుగున అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపణ. తమ శాఖలోని అన్ని విభాగాలను పటిష్టపరిచేందుకు కృషి చేస్తా. విశాఖ రేంజ్ DIGగా బాధ్యతలు స్వీకరించిన విశాల్ గున్ని వెల్లడి. SC, ST, BC మైనారిటీల అభివృద్ధి సీఎం జగన్తోనే సాధ్యం. BJP ప్రెస్ క్లబ్లో జాతీయ అధ్యక్షులు కొంగర అనిల్ కుమార్ వెల్లడి. ఇవి ఇప్పటి వరకున్న V Digital న్యూస్ అప్డేట్. సరికొత్త బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ V Digital న్యూస్.